Namaste, this is Jyotsna Chandrat wishing you all health and happiness. Ramananda Maharshi ఆశ్రమంకి వచ్చాము. ఇక్కడ ఒక గోల్డెన్ శివలింగ టెంపుల్ ఉందిట. అండ్ ఆశ్రమం కదా, ధ్యాన మండలి కూడా ఉంది వెళ్ళే దారిలో. సో లెట్ us go and see some wonders. ఇప్పటిదాకా మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుతాలే కనిపిస్తున్నాయి. కాంపౌండ్ వాల్ మీద మొత్తము కూడా మంచి మాటలు రాసి ఉన్నాయి. ఇట్లా చదువుకుంటూ కనుక మనం వెళ్తే టెంపుల్ మెయిన్ దగ్గరికి వెళ్తాము, మెయిన్ గేట్ దగ్గరికి. సో విల్ ప్రొసీడ్ అండ్ సీ సమ్ మోర్ వండర్స్. మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. ఎంట్రన్స్ కూడా చాలా గ్రాండ్గా ఉంది. ఎట్లయినా ఇప్పుడు చాలా గ్రాండ్గా కడుతున్నారు అన్నీ కూడా, టూరిజం డెవలప్ చేయడానికి అన్నట్లుగా. కన్నులకి విందుగా ఉంటుంది అన్ని అద్భుతాలు చూసుకుంటూ వెళ్ళడము. నిజంగానే అద్భుతంగా ఉంది చూడండి. మహాకాళ భైరవాయ నమః. శ్రీ భస్మరుద్రాయ నమః. శ్రీ జగదంబాయ నమః. గోల్డెన్ శివలింగ టెంపుల్ అనుకున్నాం కదా, మనకి ఎక్కువ శివలింగాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కాంపౌండ్ లోపల ఎంటర్ కాగానే ఈ సీన్ అన్నమాట. భస్మ శివలింగేశ్వరాయ నమః. ధన శివలింగేశ్వరాయ నమః. అన్ని రకాల మెటల్స్ తోటి చేసిన శివలింగాలు, రాగి, సిల్వర్, ఇత్తడి, గోల్డ్. ఇంకా మనకి రౌండ్గా లోపల చూసే అవకాశం లేదు, కానీ అన్ని రకాల మెటల్స్ తోటి చేసిన విశేషమైన శివలింగాలు. బంగారం, వెండి, రాగి, జింక్, సీసము, తగరము, ఇనుము, పాదరసము. ఎన్నో సైజెస్లో డిఫరెంట్ సైజెస్లో అనుకోండి, ఎన్నో శివలింగాలు. ఒక్కొక్క మహర్షి ప్రతిష్టాపించినట్లు ఇక్కడ శివలింగాలు చూస్తాము. ఇది చాలా దూరం ఉంది. ఇట్లాంటివి వరుసగా చాలా ఉన్నాయట. వెహికల్ ప్రొవైడ్ చేస్తారట, మరి అందులో వెళ్తే బెటర్. చూద్దాం. ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క నామంతోటి స్మరించుకుంటూ ఈ లింగాలన్నీ దర్శనం చేసుకోవాలి. నామాలు కూడా అన్నీ రాసి ఉన్నాయి ప్రతి లింగము దగ్గర. ఈవినింగ్ టైం అయితే లైటింగ్ అండ్ వాటర్ కూడా ఉంటుందనుకుంటాను. షో లాగా కూడా బాగా కనిపిస్తుంది. సాయిబాబా విగ్రహం కూడా ఉంది ఇక్కడ. ఒక్కొక్క మహర్షి దర్బార్ అని రాసి ఉన్నాయి. ఆ దర్బార్లో అనేక శివలింగాలు ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నాము కదా, ఒక్కొక్క లింగం మీద ఒక్కొక్క నామము రాసి ఉంది. అహల్య గౌతమ మహర్షి దర్బారు. వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, దుర్గామాత, లక్ష్మీదేవి, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, షిర్డీ సాయిబాబా, and all Sivalingas.
ఇప్పుడే అనుకున్నాం కదా చాలా డిస్టెన్స్ వెళ్ళాలి, వెహికల్లో వెళ్తే బాగుంటుందని. లక్కీగా మనకి వెహికల్ కూడా దొరికింది. సో అందరము వెహికల్ ఎక్కాము, అందరూ ఫ్రెండ్స్ అందరము కలిసి వెళ్తున్నాము. హాయ్ చెప్పండి. అందరు ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నాము వెహికల్లో. ఓకే, ఇంత దూరం నడవడం కష్టం కాబట్టి మనము వెహికల్లో వెళ్తున్నాము. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, షిరిడి సాయిబాబా, దత్తాత్రేయుడు. మాకు డ్రైవర్ కూడా మంచిగా దొరికారు. హాయ్ రాజేందర్ గారు, మాకు బాగా చెప్తున్నారండి మీరు. ఇక్కడ సిద్ధగురు నిత్యానంద స్వామి, ఇగో రేణుకామాత, పెద్ద శివలింగం, నాగేశ్వరి మాత, ఇక్కడ జమదగ్ని అంటే రేణుక వాళ్ళ యొక్క ధర్మపత్నుడు, షిరిడి సాయిబాబా, పెద్ద శివలింగం పరశురాముడు, ఇక్కడ గొలకమూడి వెంకయ్య స్వామి, ఏలూరు అవధూత. ఇందులో 20 ఋషిలింగాలు. ఇక్కడ షిరిడి సాయిబాబా, గజానన మహారాజ్, ఇక్కడ పెద్ద శివలింగముందుడు, ఇక్కడ భృగు మహర్షి, అక్కల్కోట మహారాజ్, అర్ధనారీశ్వరుడు, ఇక్కడ పిప్పలాద మహర్షి, ఇక్కడ ఉమాసన మహర్షి, ఇక్కడ గౌతమ బుద్ధుడు, ఇక్కడ యోగేశ్వరి మాత. ఈ మాత మన కర్మలను కూడా తీసేసినంత శక్తి ఉంటుంది మా వరకు మాతకి. అందుకని చాలామంది కొలుస్తారు యోగేశ్వరి మాత. ఇక్కడ పెద్ద శివలింగమే మన కన్మ మహర్షి. ఇక్కడ షిరిడి సాయిబాబా, త్రైలింగ స్వామి. ఈ స్వామి కాశీలో తప్ప మీరు ఏ క్షేత్రంలో కూడా కానరాడు. ఈ స్వామి చాలా 280 సంవత్సరాలు జీవించారు స్వామివారు. త్రైలింగ స్వామి. 20 ఋషిలింగాలు, మాణిక్య ప్రభు, షిరిడి సాయిబాబా, సాయిబాబా, నటరాజస్వామి, సిద్ధారుడు స్వామి. సాయిబాబా అంటే రమణానంద వారి యొక్క గురువారి అక్కడ స్వయంభూ మను దర్బార్, చీరాల స్వామి, షిరిడి సాయిబాబా. ఇక్కడ బ్రహ్మ మానస పుత్రుడు, బ్రహ్మదేవుని యొక్క పుత్రుడు ఫస్ట్, కాళీమాత, యోగి వేమన. మా బ్రహ్మ మానస పుత్రుడు ద్వారానే మన మానవ జాతి ఉత్పత్తి అయింది. మానవ కూడా 20 ఋషిలింగాలు. ఇక్కడ హిమవంతు ఋషి, ఇక్కడ మేనాదేవి శివలింగం, షిరిడి సాయిబాబా, ఇక్కడ విశ్వమాత శివలింగ, ఇక్కడ పార్వతీదేవి శివలింగేశ్వర, ఇక్కడ స్వదాదేవి, ఇక్కడ సతీదేవి అమ్మవారు, ఇక్కడ స్వాహాదేవి శివలింగేశ్వరం, ఇక్కడ సతీదేవి శివలింగం పెద్దది, 11 అడుగులు. మహారుద్రుడు దగ్గర మొక్కు శివలింగేశ్వరుడిని ప్రతిష్టాపన చేశారు. ఏదైనా కోరికలు కానీ సమస్యలు కానీ మనకు ఉంటాయి కదండి సమస్యలు, అవి ఉంటే మేము 3 చుట్లు తిరిగి గట్టిగా కౌగులించుకొని పట్టుకొని ఆ కోరికను 3 సార్లు చెప్పుకోవాలి. చెప్పుకొని తర్వాత స్వామి ఆ కోరిక తీరిన తర్వాత నేను ఇది చెల్లిస్తాను, రమణ సాయి దర్బార్ అంటారు. ఇక్కడ పైన శివలింగం కనిపిస్తుందండి, 23 అడుగుల శివలింగేశ్వరుడు, రమణ సాయి శివలింగేశ్వరుడు. కింద సహస్ర శివలింగేశ్వరుడు, 1008 సహస్ర శివలింగాలలో. ఇక్కడ లలితాదేవి, మహేశ్వరుడు, నందీశ్వరుడు. ఇంకా 2018లో ఇంకా పార్వతీ పరమేశ్వరుడు. అట్లా కొన్ని సంవత్సరాలలో ఒక్కొక్క ఇయర్ ప్రతిష్టాపన చేశారు. మొత్తం టోటల్ కలిపి 105 సహస్ర శివలింగాలు. బాబా తర్వాత అక్కడ అండి అది ఏదన్నా స్పెషల్ ప్రోగ్రామ్ అవుతుంది కదండి, కార్తీక మాసం కానీ శ్రావణ మాసము, దీపావళి, ఇంకా రకరకాల స్పెషల్ ప్రోగ్రామ్ పర్వదినాల టైంలో అందులో భోజనం స్పెషల్ పాటు భోజనం చేసి నీకు అవైలబుల్ అండి. 232 జ్యోతిర్లింగాలలో ఇక్కడ దక్షిణామూర్తి ఈ గోపురంలో, ఆ గోపురంలో షిరిడి సాయిబాబా. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూడు, అక్కడ అమ్మవారు దుర్గామాత. మధ్యలో వాటర్లో షిరిడి ద్వారకమాయి బాబా, గౌతమ బుద్ధుడు, సదాశివుడు. మధ్యలో ఉన్నది ఆకాశలింగం. ఇవన్నీ పంచభూతాలు ఉంటాయి. నక్షత్ర దోషాలు, నవగ్రహ దోషాలు, శని దోషాలు, రాశి దోషాలు అన్నీ ఇందులో ఉంటాయి. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే మీకు అవి పోతాయి అన్నట్టు, దాని దోషాలు ఉంటాయి.
అందుకే 232 సహస్ర శివలింగాలు ఉంటాయి. ఇక్కడ ఉపాసని బాబా 16 అడుగులు, ఆ 16 అడుగుల బాబాది ఉపాసని బాబా తరపారు, ఉపాసని బాబా శివలింగం అంటారు. ఇక్కడ పక్కన ఉన్నది చూడండి 12 జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. అందులో పురంగా కడుతున్నాడు, అది సువర్ణ మందిరం అవుతుందండి. ఇప్పుడు మొత్తము 5 బంగారు విగ్రహాల బాబాలు వస్తారు. బాబా శివుడు, పార్వతి, దుర్గమాత, శివలింగం వస్తుందండి. అందులో మొత్తం గోల్డే. మహర్షి గౌతమ బుద్ధుడు, మహారుద్ధుడు, తర్వాత ఇక్కడ మహావీరుడు, ఇక్కడ శాంకరీదేవి మాత, గురునానక్, ఇక్కడ యమ మహర్షి, ఇక్కడ కర్దమ మహర్షి, ఇక్కడ స్వామి రామతీర్థ, షిరిడి సాయిబాబా, బన్నేమియా, అంటే ఇంకా షిరిడి సాయిబాబా యొక్క మిత్రుడు శైలాని బాబా, కబీర్ దాస్, ఇక్కడ అంగీరస ఋషి శివలింగేశ్వరుడు, బాబాజాని యోగిని మాత. ఈమె 130 సంవత్సరాలు జీవించారు ఈ అమ్మవారు. లోకానికి సృష్టికర్త నేనే అని చెప్పింది మహాతల్లి. ఇక్కడ షిరిడి సాయిబాబా, ఇక్కడ తాజుద్దీన్ బాబా, సూఫీ యోగులు అంటారు వీళ్ళే. మళ్ళా నేను వీరభోగ వసంతరాయలుగా అవతరిస్తా అన్నాడు చూడు, ఆ స్వామివారే ఈ స్వామివారు. చాలామంది నమ్మరు, వీరభోగ వసంతరాయలే ఈ స్వామి. ఇక్కడ 100 వేదలింగాల మధ్యలో బాబా ఉంటాడు, స్టార్ బాబా అంటారు. ఈ లింగం ఉన్నది 100 వేదలింగం. ఈ లింగానికి అభిషేకం చేస్తే 100 వేదలింగాలకు అభిషేకం చేసిన ఫలితం వస్తుంది. అక్కడ బాబా ముందర దున్ని. ఇక్కడ బంగారు విగ్రహం ఉంటుందండి, సువర్ణ మందిరం అంటారు. కానీ మీరు దర్శనం చేసుకోండి, ఇక్కడ వెళ్ళి దర్శనం చేసుకోరండి. సువర్ణ లింగేశ్వర్ దర్బారు. ఇక్కడ లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్దాము. మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఉద్యోగాలు వస్తే, వివాహాలు, సంతానం కలిసి ఆరోగ్యం ఉంటుంది. ప్రదోషకాలం చేసి చాలా మంచిదమ్మా. మీరు తిన్నామండి, ఉదయం ఎప్పుడో స్నానం చేసి ఇవన్నీ శివుడికి ఉండవు. ఉన్న పలంగా ఉన్నట్టు చేస్తే అభిషేక ప్రియుడు అంటారు. దుర్యాభిషేకం చేస్తా అంటే స్వర్ణలింగము, బంగారపు శివలింగము. మనకి ఎక్కడ శివుని ఆలయాలకు వెళ్ళినా కూడా ఫోటోగ్రఫీకి, వీడియోకి అలా ఉంటుంది కదా, చాలా అదృష్టం. అందరూ దర్శించుకోండి. దర్శనం చేసుకుని వెహికల్లో మళ్ళీ రిటర్న్ అవుతున్నాము బ్యాక్. రిటర్న్ అయినప్పుడు మనకి ఒక పెద్ద హాల్ కనిపిస్తుంది. ఈ హాల్లో మళ్ళీ విగ్రహాలు, అమ్మవారు, శివుడు, నందీశ్వరుడు, వీరభద్రస్వామి, భద్రకాళి, శైలపుత్రి, బ్రహ్మచారిణీ దేవి, చంద్రఘంటాదేవి, కూష్మాండాదేవి, స్కందమాత, దక్షిణామూర్తి, జ్ఞానప్రసూనాంబ, అర్ధనారీశ్వరుడు, మానసాదేవి, వాసుకి నాగేంద్రాయ, కాశీ విశ్వేశ్వరుడు, కాశీ అన్నపూర్ణాదేవి, మహాకాల భైరవుడు, కాళికాదేవి, అక్షోభ్య భైరవుడు, తారాదేవి, త్రయంబక భైరవ స్వామి, భువనేశ్వరీ దేవి, కబంధ భైరవ స్వామి, వర్ణిని దేవి, చిన్నమస్తాదేవి, డాకిని దేవి, ధూమవంత భైరవుడు, ధూమావతి దేవి, ఏక వక్ర భైరవుడు, భగాళముఖీ దేవి, మతంగ భైరవ స్వామి, మాతంగి దేవి,
పంచవక్త్ర భైరవ, షోడశీ బాల త్రిపుర సుందరి దేవి, ఇంకా అనేక విగ్రహాలు ఉన్నాయి. లోపలికి వెళ్ళడానికి లేదనుకుంటాను, వర్క్ జరుగుతోంది. బ్రహ్మ, సరస్వతీదేవి, మహావిష్ణువు, లక్ష్మీదేవి, నటరాజస్వామి, శివగామి మహాదేవి, స్వర్ణాకర్షణ భైరవ, ఒకవైపు కుబేరుడు, ఒకవైపు లక్ష్మీదేవి, కాశీ విశాలాక్షి, స్వాహాదేవి, స్వధాదేవి, గణపతి, గాయత్రీదేవి, సదాశివుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కాత్యాయనీదేవి, కాళరాత్రీదేవి, మహాగౌరీదేవి, సిద్ధిదాత్రీదేవి, భైరవీదేవి, కాలభైరవుడు. సో ఇట్లా మనం అన్ని దేవతా విగ్రహాలు చూసుకుంటూ మళ్ళీ బయటికి వచ్చేస్తున్నాము. సో మనము అన్ని దేవతా విగ్రహాలని చూసుకుంటూ బయటికి వచ్చేసాము. అండ్ hope to meet all of you in my next post. Thank you so much.